పుష్ప 2 ట్రైలర్. అల్లు అర్జున్ ఒక డైలాగ్ ఉంటుంది, మే ఇద్దరు మారేతో రీసౌండ్ ఉదర్ రాతా అంటాడు. సౌత్లో ఒక సినిమా అల్లు అర్జున్ రీసౌండ్ బీహార్ నార్త్ పాట్నా దాకా వినబడింది. మామూలు రీసౌండ్ కాదు. ట్రైలర్ రిలీజ్ November 17th అయితే 16th కూడా వచ్చేసారు ఆడియన్స్. అంత రీసౌండ్ అనమాట. మాస్, మామూలు మాస్ కాదు, ఊర మాస్. పుష్ప 2 ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీని తీస్తే అది లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా జనాల్లోకి ఎలా వెళ్ళిపోతుందో అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పుష్ప. సో పుష్పకి మామూలు క్రేజ్ లేదు నార్త్లో అయితే. ప్రమోషన్ వైజ్గా కూడా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. బీహార్ పాట్నాలో ఇంతవరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా రిలీజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి చేయలేదు. ఫస్ట్ టైం ఒక సౌత్ నుంచి, అది కూడా అల్లు అర్జున్ తీసుకెళ్ళి నార్త్లో ఒక పెద్ద బ్లాస్ట్ చేసిండు. ఇండియా టాక్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి పుష్ప ట్రైలర్ అయితే రెస్పాన్స్. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మూవీ లవర్గా మనం చూద్దాము. సుకుమార్ మామూలుగా రాయలేదనిపించింది నాకైతే ట్రైలర్ చూసినాక కానీ. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుందాం. దీంట్లో కొన్ని బ్రేక్ డౌన్స్ కూడా చేద్దాము. సో నేను ఫైండ్ అవుట్స్ చేసినవి మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే మీరు కూడా కమెంట్ చేయండి, ఇంకా మీకు ఏమైనా మిస్ అయ్యాని అనిపిస్తే. సో ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందు మనకు ఒక పోస్ట్ రిలీజ్ అయింది. సో అదేంటంటే లిస్ట్ ఆఫ్ ఛానల్స్ అన్నమాట, యూట్యూబ్ ఛానల్స్, టీ సిరీస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, అల్లు అర్జున్. సో ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క ట్రైలర్ ఒక్కొక్క లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. షేరింగ్ ఉందన్నమాట. మామూలుగా అందరూ అనుకుంటారు రెమ్యునరేషన్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఎవరికి రెమ్యునరేషన్ ఉండదు. హీరో, డైరెక్టర్ కానీ వాళ్ళకి షేర్ తీసుకుంటారు. సో ఇక్కడ యూట్యూబ్ రెవెన్యూలో కూడా వాళ్ళు షేర్ తీసుకుంటున్నారని ఒక పాయింట్ మనం నోటీస్ చేయొచ్చు. సో ట్రైలర్ స్టార్ట్ అయ్యేది ఒక ఏనుగు షాట్తో స్టార్ట్ అయింది. పుష్ప అంటేనే స్మగ్లింగ్. సో లారీలన్నీ వెళ్ళే షాట్ ఒకటి ఉంది, స్మగ్లింగ్ చేస్తున్నారు ఒకటి మిడ్ నైట్, అది కూడా నీళ్ళలో నుంచి. తర్వాత షాట్ వచ్చేసి లారీని ఒక మ్యాప్ మీద పుష్ప హ్యాండ్ చూడొచ్చు మనము. సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్, చిత్తూరు ఫారెస్ట్ అని ఉంటుంది. సో చిత్తూరు నుంచి చెన్నైకి వయా రూట్ సంథింగ్ పుష్ప ఏదో రూట్ మ్యాప్ చూపిస్తున్నట్టు ఒక నెక్స్ట్ షాట్ అయితే చూపించారు ఇక్కడ. నెక్స్ట్ షాట్లో జగపతి బాబు గారు ఉన్నారు, ఒక పొలిటీషియన్ రోల్ అనుకుంటా. వీరప్రతాప్ అని ఒకటి ఉంది పేరు, తన పేరు వీరప్రతాప్. పుష్ప 2లో పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టున్నాయి, బికాస్ ఆఫ్ మనీ అండ్ పవర్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి. సో నెక్స్ట్ షాట్ వచ్చేసి లాట్ ఆఫ్ మనీ, ఎంతో మనీని మన పుష్ప ఎర్న్ చేసినట్టు అనిపిస్తుంది, దాన్ని లెక్క పెడుతున్నారు. అండ్ ఆల్సో జగపతి బాబు గారు ఒక డైలాగ్ చెప్తున్నారు అన్నమాట, మనీ అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. సో మనీ కాకుండా, పవర్ కాకుండా సంథింగ్ ఎల్స్ పుష్పాన్ని డ్రైవ్ చేస్తుందనే పాయింట్ ఇంకా మనం నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ షాట్లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ షాట్. ఇక్కడ కార్ మీద ఒక మన సింబల్ చూడొచ్చు, గొడ్డల్లాగా ఉంది సింబల్, ఎక్స్ క్రాస్ లాగా. సో మన చెట్లు నరికేది ఆ గొడ్డలతోనే కాబట్టి, సో అలా క్రాస్ 2 సింబల్స్ పెట్టి కార్ మీద ఉంది ఐకాన్ మీరు. నెక్స్ట్ షాట్లో చిన్నప్పుడు అల్లు అర్జున్ పుష్పరాజ్ని చూపిస్తూ తన ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకుంటుంటారు, కానీ పుష్ప మాత్రం కూర్చొని మ్యాచ్ చూస్తుంటాడు అన్నమాట. దాని తర్వాత అన్ని పార్ట్ 1 గ్లిమ్స్ వేశారు. పార్ట్ 1 గ్లిమ్స్ అన్ని షార్ట్స్ ఫాస్ట్ కట్ చేసి సుకుమార్ టైటిల్ పడుతుంది. షార్ట్స్ అన్ని మేబీ హీరో ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ సాంగ్ షార్ట్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ అందరు డాన్సర్స్ జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ షాట్ ఉంది ఇక్కడైతే. అండ్ ఆల్సో ఒక షాట్లో పొలిటీషియన్గా మారిపోయిన రావు రమేష్ అనిపిస్తుంది, ఎందుకంటే హెలికాప్టర్ లాంగ్ షాట్స్లో కానీ అక్కడ పొలిటికల్ మీటింగ్ ఏదో జరిగింది, సంథింగ్ ఏదో పొలిటికల్గా ఇన్సిడెంట్ అవుతుందనే షాట్ ఒకటి లాంగ్ షాట్లో చూడొచ్చు, హెలికాప్టర్ కానీ పక్కన రావు రమేష్ ఫొటోస్ కానీ. సో నెక్స్ట్ షాట్లో మన టీంతో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్లో సంబడీ ఈజ్ దేర్, ఎవరో ఉన్నారనుకుంటా. సో వాళ్ళని కలవడానికి వెళ్తున్నారా లేకపోతే వార్నింగ్ కోసం వెళ్తున్నారు అనిపిస్తుంది. పుష్ప టైటిల్. సో ఈ షాట్లో కూడా పుష్ప టైటిల్ సాంగ్ అనుకుంటా అందరు సెలబ్రేట్ చేస్తున్నారు రౌండ్గా లాంగ్ షాట్లో పెట్టి. అండ్ క్లోజప్లో బ్రాండ్ అనే సింబల్ అల్లు అర్జున్ గారిది, పుష్పది. సో ఇక్కడ కూడా సాంగ్ పర్ఫార్మెన్స్ అవుతుంది ఈ షాట్లో కూడా. అండ్ అప్పుడు పుష్ప టైటిల్ పడి అల్లు అర్జున్ ఫేస్ రివీల్ చేస్తారు. ఇక్కడ అల్లు అర్జున్ ఏదో మినిస్టర్ కలవడానికి వెళ్తున్నారు, ఎందుకంటే ఇద్దరు గన్మ్యాన్స్ పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుంది స్టోరీలో. సో అందుకే ఇద్దరు గన్మ్యాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పుష్ప ఫ్రమ్ వ్యాన్ ఓమ్ని జీప్ నుంచి హెలికాప్టర్ రేంజ్కి ఎదిగిందనమాట మన పుష్ప. సో ఆ షాట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో పుష్ప ఏదో మాల వేసుకున్నట్టు సంథింగ్ ఏదో అనే డ్రెస్ కోడ్ ఉంది ఇక్కడ. సో ఈ షాట్లో మళ్ళీ అదే మేనరిజం, తగ్గేదేలే అనే మేనరిజం ఈ సాంగ్లో ఉంది. మొత్తం ఇదంతా సాంగ్ పర్ఫార్మెన్స్ లాగే ఉంది స్టార్టింగ్ నుంచి ఇంతవరకు. ఇప్పుడైతే షార్ట్స్, ఈ షాట్ కూడా సాంగ్ పర్ఫార్మెన్స్ షాట్ లాగే ఉంది. అండ్ ఈ షాట్లో కొత్త మేనరిజంని పెట్టారు, తన రైట్ హ్యాండ్ పైకి ఇట్లా వాచ్తో ఇట్లా అనడం అనేది ప్రతి షాట్లో మ్యాక్సిమం కొన్ని షార్ట్స్లో పెట్టారు. చేతి పైకెత్తి హ్యాండ్ని సరి చేసుకున్నట్టు, వాచ్ని కింద పడేటట్టు. సో కొత్త మేనరిజం పెట్టారు పుష్ప 2లో. సో ఇక్కడ శ్రీవల్లి ఇంట్రడక్షన్ షాట్ ఇచ్చారు. సో అక్కడ చూస్తే కిరీటంని తీసుకెళ్తుంది, కిరీటంని దేవుడికి ఇస్తారు కదా కొంతమంది, మొక్కుకుంటారు. సో అది వెరీ ప్రెస్టేజ్ అనమాట, వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అలాంటిది ఇక్కడ మనం చూడొచ్చు, శ్రీవల్లి తల మీద ఒక కిరీటం ఉంది. సో మేబీ ఆ కిరీటంని డొనేట్ చేస్తున్నారేమో టెంపుల్ వారికి, దేవునికి అలా.
అండ్ ఈ షాట్లో రావు రమేష్కి అల్లు అర్జున్కి ఒక సీన్ జరుగుతుంది అనుకుంటా, సీరియస్ సీన్ లాగే అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక సీన్ అయితే ఉంది, వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తుంది పుష్ప 2లో. ఇదైతే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించిన షాట్. సుకుమార్కి దండేసి దండం పెట్టాలి, ఈ అమ్మ ఎట్లొస్తారో ఐడియాస్ అనిపించింది నాకైతే. సో తగ్గేదేలే అనేది వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుండొచ్చు శ్రీవల్లికి మన పుష్పకి. సో అక్కడ మేబీ కన్విన్సింగ్ చేయడమో సంథింగ్ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేయడం ఉంటూ, సో తన లెగ్తోని తగ్గేదేలే అనే సింబలైజ్ చూపిస్తున్నాడు పుష్పరాజ్. ఈ షాట్లో పుష్ప మీద అటాక్ చేశారు ఎవరు లేని టైంలో అనిపిస్తుంది. అరౌండ్ మనీ కూడా ఉంది. సో పుష్ప మీద అయితే పెద్ద అటాక్ ఉంది, మేబీ సెకండ్ హాఫ్ అయి ఉండొచ్చు. ఇది జాతర తర్వాత జరిగే సీన్ అనుకుంటా, జాతర సాంగ్స్ తర్వాత వచ్చే సీన్ అనుకుంటా, ఎందుకంటే ఆ గెటప్ కూడా అదే గెటప్లో హీరో మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ షాట్లో మన ఫాద్ ఫాసిల్ ఇంట్రడక్షన్తోనే మొత్తం పుష్ప టీంని అటాక్ చేస్తున్నాడు. సో ఇది చూడాలి, మొత్తం పుష్ప టీంని అయితే అటాక్ చేస్తున్నాడు మన ఫాద్ ఫాసిల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చూపించాడు. బన్వర్ సింగ్ శేఖావత్ అని పోలీస్ స్టేషన్లో కూర్చొని పార్టీ ఉంది పుష్ప అని చెప్తుంటాడు అన్నమాట. సో ఈ షాట్లో మన శేఖావత్ పుష్ప గ్యాంగ్ మీద అటాక్ చేసినట్టుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లారీస్ చూడొచ్చు మనం, మొత్తం లారీస్ అని కింద పడిపోయాయి. ఒక పెద్ద ఫైట్ సీక్వెన్సే జరుగుతుంది, మేబీ పుష్ప టీమ్కి కానీ పుష్పకి కానీ మన శేఖావత్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఒక ఫైట్ సీక్వెన్స్ లాగా అనిపిస్తుంది ఈ షాట్ చూస్తే. అండ్ ఈ షాట్ చూస్తే ఎవరో పెద్ద సిండికేట్ అయితే చనిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు శాండల్వుడ్ పైన పెట్టి మనకు కాల్ చేస్తున్నారు. సో ఎవరో పెద్ద అయితే చనిపోయినట్టున్నారు, చాలామంది గ్యాదర్ అయ్యి ఒక సింపతి చూపిస్తున్నారు ఈ షాట్లో. సో నెక్స్ట్ షాట్లో అందరినీ మన సునీల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేశారు, షార్ట్స్ 1 by 1 షార్ట్స్ వాళ్ళ కరెంట్ సినారియోస్ లాగా జస్ట్ ఇంట్రో షార్ట్స్ లాగా వేసి వదిలిపెట్టారు అన్నమాట. అందరు క్యారెక్టర్స్ ఎవరైతున్నారో సినిమాలో పుష్పకి ఎగ్నెస్ట్గా ఎవరైతున్నారో వాళ్ళందరూ షార్ట్స్ అని ర్యాండమ్గా వేశారన్నమాట. సో ఈ షాట్లో ఒక హాఫ్ నోట్ తీసుకున్నాడు పుష్ప, ఇది ఎక్కడో చైనానో ఎక్కడో అనుకుంటా, హవాలాలో పైసలు పంపిస్తారు కదా. సో మేబీ మన పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కాబట్టి చైనాకి వెళ్ళి అక్కడ నుంచి మనీ బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేసుకునే ప్రోగ్రామ్ ఏదో పెట్టినట్టున్నాడు ఈ షార్ట్స్ అని చూస్తుంటే. అండ్ ఈ షార్ట్లో చూస్తే భూమిలో కూడా మన రెడ్ శాండల్వుడ్ని దాపెట్టి మరి ఎవరో ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటికి తీసినట్టుంది, మొత్తం అన్నీ బయటికి తీస్తున్నారు లోపల భూమిలో దాపెట్టిన అన్నీ కూడా. సో ఈ షాట్లో స్టార్టింగ్ మనకి ట్రైలర్లో చూపించారు కదా, లారీస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అవన్నీ అటాక్ అయిపోయి మొత్తం పడిపోయి ఉన్నాయి, బట్ అటాక్ చేసింది ఎవరో కాదు మన శేఖావత్. సో ఎందుకంటే ఇంతకుముందు షాట్లో కూడా లారీస్ పైన అటాక్ అయ్యాయి కదా, సో బ్యాక్గ్రౌండ్లో లారీస్ చూసాం. సో ఇదంతా మన శేఖావత్ లారీస్ మీద అటాక్ చేస్తున్నాడు అనమాట. సో ఆర్టిస్ట్ సత్య కూడా ఉన్నాడు సినిమాలో, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ షాట్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇంతకుముందు షార్ట్ సీక్వెన్స్లో మనం చూసాం కదా హాఫ్ నోట్ కోసం పుష్ప దగ్గరికి వచ్చి ఉంటారు అటాక్ చేయడానికి. సో ఈ హాఫ్ నోట్ వల్ల హవాలాతో తెచ్చుకుంటారు కదా, ఒక నోట్ ఇస్తే బ్లాక్ మనీ వాళ్ళు తీసుకొని వైట్ మనీ మనం కన్వర్ట్ చేస్తారు. మేబీ ఆ నోట్ కోసం వీళ్ళందరూ వచ్చి ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ హాఫ్ నోట్ ఇక్కడ ఉంది. సో పుష్పాన్ని అటాక్ చేసి ఈ నోట్ కోసం తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఓషన్లో చాలా పెద్ద సీక్వెన్సే ప్లాన్ చేసినట్టున్నాడు సుకుమార్ చూస్తుంటే. ఇది ఇంపోర్టా ఎక్స్పోర్టా ఇట్లా ఫైట్ సీక్వెన్సా లేకపోతే ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా అనే షాట్ అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ బ్రహ్మాజీ ఫేస్లో షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు, అంటే ఇక్కడ కూడా ఓషన్ ఉంది బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, అంత బోట్స్ అన్నీ ఒకేసారి వీళ్ళపైన అటాక్ చేస్తున్నాయా లేకపోతే ఇక్కడ రైట్ సైడ్లో మనం ఇంకోసారి చూడొచ్చు ఇండియన్ నేవీ కూడా ఉన్నారన్నమాట, ఇండియన్ నేవీ టోపీ పెట్టుకుని ఉన్నారు. సో ఇదంతా ఓషన్లో జరిగేది సీక్వెన్స్, ఒక పెద్ద సీక్వెన్స్ ఉన్నట్టుంది. సో జాతర సాంగ్ అని చాలా క్యూరియాసిటీగా అందరు వెయిట్ చేస్తున్నారు, బట్ ఈ షాట్ చూస్తే చాలా హై లెవెల్లో కంపోజ్ చేసినట్టున్నారు. సెట్ వర్క్ కానీ చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుంది, వర్క్ అయితే చాలా వెరీ హ్యూజ్ అనిపిస్తుంది జాతర సాంగ్ అయితే. లెట్స్ సీ. సో ఈ షాట్లో మంగళం సీను దగ్గరికి వచ్చారు శేఖావత్, మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా బేరం కుదిరిందా లేకపోతే వాళ్ళిద్దరు కలిసి పుష్పాన్ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే మంగళ సీన్కే శేఖావత్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడా. సో పుష్ప శివుడు మాల వేసుకున్నాడేమో అనిపిస్తుంది, ఇక్కడ శివనామాలు చూడొచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలామంది స్వామిలు ఉన్నారు. సో ఇన్ని రోజులు పుష్ప అంటే ఏమో అనుకున్నాం కానీ పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నమాట. పుష్ప ట్రేడింగ్ కానీ ఎక్స్పోర్ట్స్ అన్నీ విత్ ఇన్ ద చిత్తూరు చెన్నై కాదు, మనోడు డైరెక్ట్ డీలింగ్స్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక పేజర్ నుంచి ఒక టెలిఫోన్కి ఎదిగిన పుష్ప, ఒక వ్యాన్ నుంచి హెలికాప్టర్కి ఎదిగిన పుష్ప. సో చాలా చేంజెస్ ఉన్నాయి పుష్ప యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ. సో ఈ షాట్లో ఫోన్ ఉంది పుష్ప దగ్గర, సో వెరీ హ్యూజ్కి వెళ్ళిపోయాడు పుష్ప అనిపిస్తుంది. సో స్టార్టింగ్ షాట్లో లీలలో పడిపోతాడు పుష్ప. సో ఈ షాట్లో బయటకు వచ్చి మరీ వాళ్ళ మీద ఫైట్ సీక్వెన్స్ ఉన్నట్టుంది. ఇది ఎక్సలెంట్ ఉంది షాట్ అయితే చూస్తుంటే. థియేటర్లో మొత్తం హోల్ సీక్వెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కానీ బట్ ఇక్కడైతే కొంచెం మ్యాసివ్ అనిపిస్తుంది. సో ట్రైలర్ లాస్ట్కి శేఖావత్ పుష్పరాజు ఇంటరాక్షన్, ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంది. సో శేఖావత్కి పుష్పరాజ్కి మధ్య సీక్వెన్స్ జరుగుతుంది కానీ పుష్ప ఏం మాట్లాడలేదు, మౌనరథమా ఏంటో తెలియదు మరి.
సో నేషనల్ కాదు, ఈసారి ఇంటర్నేషనలే కొట్టాడు. ట్రైలర్ అయితే సూపర్ ఉంది. మనోడు రిలీజ్ చేయడం పోయి తీసుకెళ్ళి నార్త్లో బీహార్లో రిలీజ్ చేశాడు. అక్కడ మాస్ మామూలు కాదు, ఊరా మాస్ ఉంది ఆడ పర్ఫార్మెన్స్. సో ఎంటైర్ ట్రైలర్ అయితే వెరీ ఇంప్రెసివ్ ఉంది. పక్కా ఎన్ని కోట్లు వస్తుందో తెలియదు కానీ సినిమా అయితే మస్ట్ వాచ్. ఇక బాక్స్ ఆఫీస్ లెక్క పెట్టుకోవాలి ఇంకా. సో దట్స్ ఆల్ గైస్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఫైండ్ అవుట్స్ ఏమైనా అనిపిస్తే, మీకు కానీ మిస్ అయ్యాను అనిపిస్తే దాన్ని కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.